మార్నింగ్ 5 o'clockకి లేచి రెడీ అయిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపారాధన ఇంట్లో చేసుకొని బయలుదేరాము. గుడికి వెళ్ళే ముందు మీరు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుని వెళ్తారా? అండ్ మేము 7:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రీచ్ అయ్యేసరికి 1 hour పట్టింది. 8:30 to 9 ఆ టైంకి రీచ్ అయిపోయాము. చూడగానే దగ్గరకు వచ్చేసాము అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్ రీచ్ అయితే ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉంటుంది కదా టెంపుల్లో. జ్యోతి బ్లాగ్స్. ఈరోజు మేము యాదగిరి గుట్టకు వచ్చాము. దర్శనంకి వెళ్తున్నాం కానీ ఫోన్ నాట్ అలౌడ్ అంట. ఆ విషయం మాకు తెలియదు. మేమందరం ఇలా రెడీ అయ్యాము. దర్శనం అయిపోయాక మా ఫేసెస్ ఎలా ఉంటాయో మళ్ళీ చూద్దాం. గుడి అసలు లోపలికి రాగానే వైకుంఠంకి వెళ్తే ఎంత బాగుంటుందో అంత బాగా అనిపించింది. లైట్ ఎఫెక్ట్స్ అది. గుడి గోపురం ఎటువైపు ఉందో అయితే అర్థం కాలేదు. లోపల తిప్పడం కాకపోతే నెగిటివ్ ఏంటి అంటే మనీ తోటి 150 or ఎంతో టికెట్ నాకు తెలీదు. ఆ మనీ ఇచ్చిన టికెట్ ఏమో ఫస్ట్ ఉంది, దేవుడి ముందు లైన్ ఉంది. ఫ్రీ దర్శనం మాత్రం నెక్స్ట్ ఉంది. అండ్ మేము ఫ్రీ దర్శనం వచ్చిన ఆ 7 కొండలు ఎక్కినట్టు ఇక్కడ కింది నుంచి పైకి వరకు చాలా టర్నింగ్స్, యూ టర్న్స్, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ చాలా ఉన్నాయి. బట్ లోపల రూమ్స్ లలో మాత్రం ఏసీ ఉండడం వల్ల ఈ ఎండకి ఆ ఏసీకి సరిపోయింది. మంచి హాయిగా ఫ్రీగా ఉన్నాం. ఈ రోజు కొంచెం రష్ తక్కువ ఉంది. బట్ డైలీ ఎంత రష్ ఉంటుందో తెలియదు. ఆ క్యూ లైన్స్ అవన్నీ చూస్తే చాలా రష్ ఉంటుంది అనిపిస్తుంది. గుడి ఎట్లా అనిపించింది మామయ్య? మీరు అంతకు ముందు వచ్చినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మామూలుగా ఉంది, ఇప్పుడు బాగుంది. అంతకు ముందు ఎప్పుడు వచ్చిండ్రు? 30-40 సంవత్సరాలు. శ్రావణ్ పెళ్లికా? ఓకే, శ్రావణ్ పెళ్లి అంటే 10-12 years ఏమో. 12 years ముందు. మీకు ఎట్లా అనిపిస్తుంది అత్తమ్మా? చాలా బాగుంది. లోపల లైట్లు అవన్నీ సూపర్ గా ఉన్నాయి, బాగున్నాయి. అసలు గుడి ఎటువైపు ఉందో అర్థం కాలేదా? అన్ని లోపల తిరగడం వల్ల ఇది వెళ్ళాలో అసలు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళేసరికి బాగా చూసరికి బాగుంది. దర్శనం బాగా జరిగిందా? ఆన్సర్ చెప్పురా. మాట్లాడరా. జేజ లోపల ఎట్లున్నాడు? మంచిగా చెప్పు. ఏంది దయ్యంలాగా? టెంపుల్ ఎలా ఉంది నాయని? ఏమనిపించింది లోపలికి వెళ్ళగానే? ఎందుకు బాగా అనిపించింది? వెళ్ళగా లోపల నీకు దేవుడు కనిపించింది అమ్మ. ఫస్ట్ ఏం కనిపించినాయి? ఏమో అర్థం టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఫోటో తీసుకోవాలి, ఇక్కడ వీడియో తీసుకోవాలి అనిపించింది. నేనైతే చాలా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాను, రీల్స్ కూడా తీసుకున్నాను. మరి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, వెళ్ళి ఫాలో చేయండి, లైక్ చేయండి, అక్కడ కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు యాదగిరి గుట్టకి ఎప్పుడు వెళ్ళారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు వెళ్ళినప్పుడు మీకు దర్శనంకి ఎంత టైం పట్టిందో కూడా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను ఖచ్చితంగా చదువుతాను. అండ్ ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉండాలనిపించింది. నా వీడియోస్కి, ఫొటోస్కి చాలా టైం పట్టింది. అంతసేపు అత్తమ్మ, మామయ్య వాళ్ళు ఓపిక్గా కూర్చున్నారు. నాకు ఒక్క డిసప్పాయింట్ ఏంటి అంటే లైట్స్ ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ని చూడలేదు అని. మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ 3 to 4 ఆ టైంలో
దర్శనంకి వెళ్ళారనుకోండి, దర్శనం చేసుకోవచ్చు. మార్నింగ్ వ్యూని ఈవినింగ్ వ్యూని రెండు చూడొచ్చు ఈ టెంపుల్ని. అలా ప్లాన్ చేసుకొని యాదగిరిగుట్టకి వెళ్ళండి. అండ్ ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాం కదా, మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద టెంపుల్ని, ఇంత మంచి ఆర్కిటెక్చర్ని చూసినప్పుడు ఇంకా అదొక తెలియని ఫీలింగ్ కదా. మేమైతే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం, కానీ తెలిసిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దగ్గరగా కూడా ఉంది, ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి 5 floors పైకి వచ్చేసి తర్వాత క్యూ లైన్లో చాలాసేపు నిల్చున్నాక దర్శనం అవుతుంది. ఇక్కడ మాత్రం స్లాంటింగ్ గా ఉంది కాబట్టి ఈజీగా పైకి వచ్చేసేయచ్చు అనమాట. అండ్ అన్ని ఫ్లోర్స్ ఎక్కిన ఫీలింగ్ కూడా ఉండదు ఇలా వచ్చేస్తే. అండ్ ఇక్కడ మనకి ఏజ్డ్ పర్సన్స్ కి మోకాళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి వెహికల్ కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు కూడా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. మరి బాయ్.